Hey everyone, Piju here on Pocket Tech. I am back again with another unboxing video. ఈ వీడియోలో మనం Samsung S21 FE అంటే ఫ్యాన్ ఎడిషన్ స్పెషల్లీ ఫర్ Samsung లవర్స్. మనం కనుక S21తో కంపేర్ చేసుకుంటే ఈ డివైస్లో లూజ్ అయిన ఫీచర్స్ ఏంటి, గెయిన్ అయిన ఫీచర్స్ ఏంటి, అండ్ దీంట్లో వచ్చిన లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి, ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంతా నేను ఈ వీడియోలో ప్రొడ్యూస్ చేయబోతున్నాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫైనలీ గెలాక్సీ S21 ఫ్యాన్ ఎడిషన్ 5G. లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి గెలాక్సీ S21 FE 5G అని ఉంటుంది. రైట్ సైడ్ వీ హ్యావ్ సామ్సంగ్. టాప్ అండ్ బాటమ్ అయితే ఏం లేవు, బాటంలో మనకి ఫ్యూ బార్ కోడ్స్ ఉన్నాయి. బ్యాక్ సైడ్ చూస్తే గెలాక్సీ S21 FE 5G అని చెప్పి ఫ్యూ స్పెసిఫికేషన్స్ ఉన్నాయన్నమాట. బాటంలో 2 పుల్ ట్యాబ్స్ ఉన్నాయి. లెట్స్ పీల్ ఇట్ ఆఫ్. రెడీ, 1 2 3 టడా. ఫోన్ గురించి తర్వాత చూద్దాం, అసలు బాక్స్లో ఏమున్నాయో లెట్స్ సీ. దీంట్లో మనకి USB-C టు USB-C కేబుల్ ఉంది అండ్ 1 క్విక్ స్టార్ట్ గైడ్ అండ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ పేపర్. అంతే, ఈ బాక్స్లో ఇంకేం లేవు. సో మనకు వచ్చిన బాక్స్లో కూడా అంతే, ఇంకెటువంటి లేవన్నమాట, లైక్ ఇయర్ ఫోన్స్ కానీ ఛార్జింగ్ బ్రిక్ కానీ. లెట్ మీ క్లీన్ దిస్ ఆఫ్. ఫోన్ గురించి చూద్దాం. సో చూడొచ్చు, ఫోన్ మనకు ఒక ప్లాస్టిక్ ర్యాప్తో వస్తుంది. లెట్స్ పీల్ ఇట్ ఆఫ్. బ్యాక్ సైడ్ చూస్తే మనకి ఫోన్ కంప్లీట్లీ మేడప్ ఆఫ్ ప్లాస్టిక్. యూ కెన్ సీ సామ్సంగ్ అని ఉంటుంది, కంప్లీట్లీ మ్యాట్ ఫినిష్ అనమాట. అండ్ మీరు ఇక్కడ చూస్తే ఈ సైడ్స్ వచ్చేసి మేడప్ ఆఫ్ అల్యూమినియం. సో ఇది మనకి చూడడానికి సిమిలర్ టు S21 ఉంటుంది, బట్ లోవర్ వర్షన్ దాన్ S21 అనమాట. మనకి S21లో కూడా కెమెరా మాడ్యూల్ ఇలానే ఉంటుంది, బట్ S21 కెమెరా మాడ్యూల్ వచ్చేసి అల్యూమినియం మేడప్ ఆఫ్, ఇది వచ్చేసి ప్లాస్టిక్ అనమాట. S21లో ఎలా ఉంటుందంటే కెమెరా మాడ్యూల్ మనకి కంప్లీట్ సైడ్ ఫ్రేమ్ నుంచి లోపలికి ఉంటుంది అనమాట, అటాచ్మెంట్ ఉంటుంది. ఇక్కడ చూస్తే మనకి అటాచ్మెంట్ లేవు, సపరేట్గా ఉంది. అండ్ ఫ్రంట్ సైడ్ వచ్చేసి మనకి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టర్ సపోర్ట్తో వస్తుంది. S21తో కంపేర్ చేసుకుంటే మనకి ఫ్యాన్ ఎడిషన్ సైజ్ పెద్దగా ఉంటుంది, వెయిట్ కూడా ఎక్కువ అనమాట. మనకి దీని వెయిట్ వచ్చేసి 177 grams ఉంటుంది. S21 వెయిట్ అయితే కనుక అరౌండ్ 169 grams. సో కమింగ్ టు ద డైమెన్షన్స్, మనకి హైట్ ఒక్కటే చేంజ్ అవుతుంది కంపేర్ టు S21, రిమైనింగ్ డైమెన్షన్స్ అంతా సేమ్. మనకి S21 FE హైట్ వచ్చేసి 6.13 inches ఉంటుంది, విడ్త్ వచ్చేసి 2.93 అండ్ ఈ థిక్నెస్ వచ్చేసి 0.31 inches. సో ఇంకా పోర్ట్స్ కానీ లేకపోతే బటన్స్ కానీ సేమ్ మనకి S21 అల్ట్రాలో ఎలా వస్తాయో సేమ్ ప్లేస్లో ఉంటాయి. అండ్ దీంట్లో మనకి సేమ్ IP68 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ ఫీచర్ ఉంటుంది. మనం అప్ టు 1.5 meters వరకు 30 minutes వరకు సస్టైన్ అవ్వగలదు. సో డిజైన్ పరంగా చెప్పాలి అనుకుంటే S21 కన్నా పెద్ద వర్షన్ అండ్ S21 Plus కన్నా చిన్న వర్షన్ అనమాట. కమింగ్ టు ద డిస్ప్లే, మనకి ఇది వచ్చేసి 6.4 inches డైనమిక్ AMOLED 2Xతో వస్తుంది. దీంట్లో మనకి 120Hz రిఫ్రెష్ రేట్ అలాంగ్ విత్ HDR10+ సపోర్ట్ ఉంటుంది. స్క్రీన్ టు బాడీ రేషియో చూసుకుంటే కనుక ఇది అరౌండ్ 85.3% ఉంటుంది అండ్ పిక్సెల్ డెన్సిటీ అయితే మనకి 411 ppi ఉంటుంది. సో ఇది వచ్చేసి జస్ట్ 1080p ప్యానల్ అనమాట, 2K కానీ 4K ప్యానల్ అయితే కాదు. మనకి దీనిలో కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టర్ సపోర్ట్ ఉంటుంది అలాంగ్ విత్ ఆల్వేస్ ఆన్ డిస్ప్లే. సో డిస్ప్లే అయితే చాలా గార్జియస్గా ఉంది. నేను లాస్ట్ 2 days నుంచి యూజ్ చేస్తున్నాను అనమాట. వీడియోస్ చూస్తుంటే చాలా క్లియర్గా ఉన్నాయి అండ్ చాలా క్రిస్ప్గా కూడా ఉంది. సో మనం S21తో కంపేర్ చేసుకుంటే S21లో మనకి 6.2 inches స్క్రీన్ ఉంటుంది అండ్ FEలో చూసుకుంటే 6.4 inches అనమాట. FEలో ఇక్కడ క్లియర్గా చూడొచ్చు మనకి స్క్రీన్ సైజ్ అయితే ఇంక్రీజ్ అయింది. స్క్రీన్ సైజ్ ఇంక్రీజ్ అయినప్పటికీ కేవలం 1080p ప్యానల్స్తో మాత్రమే వస్తుంది. మనకి ఇది డ్యూయల్ స్టీరియో స్పీకర్స్తో వస్తుంది. ఒకసారి ఇప్పుడు వీడియో క్వాలిటీ అండ్ ఆడియో క్వాలిటీ ఎలా ఉంటుందో టెస్ట్ చేసి చూద్దాం. కానీ ఒక్కొక్క రాక్ అతుక్కొని ఉండడం కానీ, బట్ ట్రస్ట్ మీ, దిస్ ఈజ్ న్యాచురల్గా ఫామ్ అయిన ఎలిఫెంట్ రాక్ అన్నమాట. సో ఇంకొక స్పాట్కి వచ్చేసాము. ఇది వచ్చేసి వైట్ డోమ్స్ ట్రైల్ హెడ్ అనమాట. సో ఇక్కడ మీరు చూస్తున్నారా, పెద్ద పెద్ద కోడ. నెక్స్ట్ కమింగ్ టు ద చిప్ సెట్, ఐఎమ్ మోస్ట్ డిసప్పాయింటెడ్. ఎందుకంటే మనకి ఇండియాలో ఓన్లీ Exynos 21005 nanometers చిప్ సెట్తో మాత్రమే వస్తుంది. నా దగ్గర ఉన్నది వచ్చేసి క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 888 చిప్ అనమాట. ఇండియాలో కూడా మనకి క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ వర్షన్ రిలీజ్ చేస్తుంటే బాగుండేదేమో అనిపించింది. నార్మల్ డే టు డే యూసేజ్కి అయితే ఎటువంటి ప్రాబ్లం ఉండదండి, సూపర్గా హ్యాండిల్ చేస్తుంది. ఎందుకంటే దీంట్లో మనకి ఆక్టోకోర్ ప్రాసెసర్తో వస్తుంది అండ్ దీంట్లో GPU చూసుకుంటే మాలీ G7 8 వర్షన్తో వస్తుంది.
ర్యామ్ అండ్ స్టోరేజ్ ఆప్షన్స్ చూసుకుంటే మనకి 8GB ర్యామ్, 128 or 256GB స్టోరేజ్ ఆప్షన్స్లో అవైలబుల్గా ఉంటుంది. సో కమింగ్ టు ది ఆపరేటింగ్ సిస్టమ్స్, మనకి S21 FEలో ద బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఇస్ ఆపరేటింగ్ సిస్టమ్స్ అనమాట. బికాస్ ఇట్ కమ్స్ విత్ Android 12 One UI 4.0. నేను త్వరలో మన ఛానల్లో One UI 4.0లో వచ్చిన లేటెస్ట్ ఫీచర్స్ మీద వీడియో రిలీజ్ చేయబోతున్నాను. ఆ వీడియో మిస్ అవ్వకూడదు అనుకుంటే సబ్స్క్రైబ్ టు పాకెట్ టెక్. సాఫ్ట్వేర్ అయితే చాలా స్మూత్గా ఉంది, అంతేకాదు చాలా చాలా కలర్ఫుల్గా ఉందన్నమాట. మనకు తెలిసిందే మెటీరియల్ యూ ఫీచర్స్ని అయితే యాడ్ చేసేసారు. సో చాలా చాలా కలర్ఫుల్. మీరు ఏ వాల్పేపర్ పెడితే మనకి థీమ్ అంతా ఆ కలర్లోకి చేంజ్ అయిపోతుంది. సో మీరు ఇక్కడ చూడొచ్చు, ఫోన్ వాల్పేపర్ పింక్ కలర్లో ఉంది కాబట్టి మనకి ఫోన్ థీమ్ అంతా కూడా పింక్ కలర్లో ఉంది. ఒకసారి ఇప్పుడు నేను గ్రీన్ వాల్పేపర్ సెట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. సో ఇక్కడ చూస్తున్నారా, గ్రీన్ వాల్పేపర్ పెట్టాం కాబట్టి ఫోన్ థీమ్ అంతా గ్రీన్ కలర్లోకి చేంజ్ అయిపోయింది. సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ అయితే సూపర్. సో నెక్స్ట్ కమింగ్ టు ద కెమెరాస్, ఇది మనకి టోటల్ 4 కెమెరాస్తో వస్తుంది. 3 ఆన్ ద బ్యాక్ అండ్ 1 ఆన్ ద ఫ్రంట్. మనకి బ్యాక్ కెమెరాస్ చూసుకుంటే వైడ్ యాంగిల్ లెన్స్ వచ్చేసి 12 మెగాపిక్సెల్ లెన్స్ విత్ అన్ అపాచర్ ఆఫ్ 1.8తో వస్తుంది. టెలిఫోటో లెన్స్ చూసుకుంటే జస్ట్ 8 మెగాపిక్సెల్స్ అనమాట. మనకి S21లో లాగా 64 మెగాపిక్సెల్స్ అయితే రావట్లేదు. 8 మెగాపిక్సెల్స్ విత్ 2.4 అపాచర్తో మాత్రమే వస్తుంది. అండ్ మనకి థర్డ్ లెన్స్ వచ్చేసి అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్. మనకి అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ వచ్చేసి 12 మెగాపిక్సెల్స్ విత్ అన్ అపాచర్ ఆఫ్ 2.2. అండ్ దీంట్లో మనకి ఫీల్డ్ వ్యూ వచ్చేసి 123 degrees ఉంటుంది. జూమింగ్ ఆప్షన్స్ వచ్చేసి డిజిటల్ జూమ్, మనం అప్ టు 30x వరకు జూమ్ చేయొచ్చు. సో కెమెరా డిపార్ట్మెంట్లో ఓన్లీ డౌన్ సైడ్ ఏంటి అంటే టెలిఫోటో లెన్స్ అనమాట. S21లో ఏమో 64 మెగాపిక్సెల్స్ ఇచ్చారు. ఫ్యాన్ ఎడిషన్లో మాత్రం జస్ట్ 8 మెగాపిక్సెల్స్ ఇస్తున్నారు. అట్లీస్ట్ 32 కానీ 64 కానీ ఇచ్చుంటే బాగుండేదేమో అనిపించింది. సో కమింగ్ టు ద ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాలో అయితే హ్యూజ్ ఇంప్రూవ్మెంట్ ఉందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే S21లో మనకి 10 మెగాపిక్సెల్ లెన్స్ మాత్రమే ఉంటుంది. బట్ S21 FEలో మాత్రం ఇట్ కమ్స్ విత్ 32 మెగాపిక్సెల్స్ విత్ అన్ అపాచర్ ఆఫ్ 2.2 అండ్ ఇది వైడ్ యాంగిల్ లెన్స్. సో మనకి 32 మెగాపిక్సెల్స్ ఉంటుంది కాబట్టి క్రిస్టల్ క్లియర్ వ్యూ ఉండబోతుంది. ఇప్పుడు అన్ని ఆన్లైన్ క్లాసెసే కదా, సో మనకి ఆన్లైన్ ఫేస్ టైమ్స్ మాట్లాడుకోవడానికి ఈ 32 మెగాపిక్సెల్స్ బాగా హెల్ప్ అవుతుంది. వీడియో రికార్డింగ్ విషయానికి వచ్చేసరికి మనం ఫ్రంట్ ఫేసింగ్ అండ్ రేర్ యాంగిల్ కెమెరాస్ యూస్ చేసుకొని 4K వీడియోస్ అట్ 30 and 60 FPSలో షూట్ చేయొచ్చు. సో ఈ వీడియో వచ్చేసి నేను ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా యూస్ చేసి రికార్డ్ చేస్తున్నాను అట్ UHD 60 అంటే 4K at 120 FPS అనమాట. అంటే 4K at 60 FPS. సో మీకు వీడియో క్వాలిటీ ఎలా అనిపిస్తుందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. మనం OnePlus 9RTతో కంపేర్ చేసుకుంటే కెమెరా అండ్ సాఫ్ట్వేర్ డిపార్ట్మెంట్లో హ్యూజ్ ఇంప్రూవ్మెంట్స్ అయితే జరిగాయి. సో ఈ రెండిట్లో అయితే S21 FEకి హ్యూజ్ ఇంప్రూవ్మెంట్ ఉంది. సో కమింగ్ టు ది బయోమెట్రిక్స్, ఇది వచ్చేసి మనకి అండర్ డిస్ప్లే ఆప్టికల్ ఫింగర్ ప్రింట్తో వస్తుంది. ఇది అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే కాదు. అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ ఉంటే మనం టచ్ చేయగానే విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో డివైస్ అన్లాక్ అయిపోతుంది అనమాట. ఆప్టికల్ సెన్సార్ అనేది కొంచెం అటు ఇటుగా ఉంటుంది, కొంచెం టైం తీసుకుంటుంది డివైస్ అన్లాక్ అవ్వడానికి. అండ్ దీంట్లో మనకి ఫేస్ అన్లాక్ కూడా ఉంటుంది. బట్ నా పర్సనల్ సజెషన్ ఏంటి అంటే ఫింగర్ ప్రింట్ సెన్సారే యూజ్ చేసుకోండి. ఎవరికైతే ఎక్కువ ప్రైవసీ కన్సర్న్స్ ఉంటాయో వాళ్ళు మాత్రం బయోమెట్రిక్స్కి ఫింగర్ ప్రింటే యూజ్ చేయండి. ఈ ఫేస్ అన్లాక్ని యూజ్ చేయకపోవడమే మంచిది. కమింగ్ టు ద బ్యాటరీ లైఫ్, S21తో కంపేర్ చేసుకుంటే మనకి S21 FEలో హ్యూజ్ బ్యాటరీ ఉంది. మనకి S21 FE వచ్చేసి 4500 mAh బ్యాటరీతో వస్తుంది. S21 చూసుకుంటే ఓన్లీ 4000 mAh అనమాట. మనకి దీంట్లో ఎక్స్ట్రా 5000 mAh ఉంది. ఖచ్చితంగా బ్యాటరీ లైఫ్ అయితే ఎక్కువ వస్తుంది. ఫాస్ట్ ఛార్జింగ్ వచ్చేసి 25 watts సపోర్ట్ ఉంటుంది. మనం కనుక 30 minutes ఛార్జ్ చేసుకుంటే 50% ఆఫ్ ఛార్జింగ్ వస్తుంది అని అంటున్నారు. అండ్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది విత్ సపోర్ట్స్ 15 watts. సో మనకి 4500 mAh బ్యాటరీ ఎన్ అవర్స్ ఆఫ్ యూసేజ్ వస్తుంది అనేది నేను బ్యాటరీ డ్రైన్ టెస్ట్లో మెన్షన్ చేస్తాను. సో మీరు బ్యాటరీ డ్రైన్ టెస్ట్ చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పాకెట్ టెక్. సో కమింగ్ టు ద కలర్స్, మనకి ఇది టోటల్గా 4 కలర్స్లో అవైలబుల్గా ఉంటుంది. ఆలివ్, గ్రాఫైట్, లావెండర్ అండ్ వైట్. నాకు పర్సనల్గా లావెండర్ కలర్ నచ్చింది, కొంచెం గర్లీగా ఉంటుంది అనమాట. బాయ్స్కి అయితే నేను ఆలివ్ కలర్ ప్రిఫర్ చేస్తాను, ఎందుకంటే బ్లాక్ అండ్ వైట్ న్యాచురల్ కలర్స్. సో లెట్స్ బీ డిఫరెంట్. సో కమింగ్ టు ద ప్రైస్ ఇన్ఫర్మేషన్, మనకి S21 FE వచ్చేసి అరౌండ్ 55,000 రూపీస్ పడుతుంది. అదే S21 చూసుకుంటే కనుక 65,000 రూపీస్ అనమాట. మనకి అంటే 10,000 రూపీస్కి తక్కువకి వస్తుంది. ఈ 10,000 రూపీస్లో మనం లూజ్ అవుతున్న ఫీచర్స్ ఏంటి అంటే ఫస్ట్ది టెలిఫోటో లెన్స్లో జస్ట్ 8 మెగాపిక్సెల్ లెన్స్ మాత్రమే ఉంటుంది. బట్ గెయిన్ అవుతున్న ఫీచర్స్ వచ్చేసి ఫస్ట్ది బ్యాటరీ లైఫ్, మనకి దీంట్లో 4500 mAh బ్యాటరీ ఉంటుంది. సెకండ్ వచ్చేసి ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా విత్ 32 మెగాపిక్సెల్స్. సో ఇప్పుడు అన్నిటి రోజుల్లో
ఫోన్లో అన్ని సెల్ఫీసే. అండ్ S21తో కంపేర్ చేసుకుంటే డిస్ప్లే అయితే మనకి స్లైట్లీ పెద్దగా ఉంటుంది. 10,000 రూపీస్ తక్కువలో మనకి 3 ఎక్స్ట్రా ఫీచర్స్తో వస్తుందని చెప్పుకోవచ్చు. సో మీరు కనుక S21 ఫ్యాన్ అయ్యి ఉండి అయ్యో 65,000 రూపీస్ పెట్టి నేను కొనలేకపోయాను అనుకుంటే కనుక దిస్ ఈస్ ఎ గుడ్ చాయిస్ టు కన్సిడర్. లేదు నేను ఇంకొక 20 days 30 days వెయిట్ చేయగలను అనుకుంటే కనుక మనకి S22 వస్తుంది. కాకపోతే S22 ఏ డివైస్ అయినా సరే ఆ సిరీస్లో మనకి 55,000 రూపీస్కి ఏది అవైలబుల్గా ఉండదు అంటిల్ అండ్ అన్లెస్ మళ్ళీ S22 FE వర్షన్ వచ్చే వరకు. సో మీరు కనుక S21 మిస్ అయ్యి S21 FE 55,000 రూపీస్లో పర్చేస్ చేయాలి అనుకుంటే దిస్ ఈస్ గుడ్ టు కన్సిడర్. సో చూసారు కదండి, ఇదైతే అన్బాక్సింగ్ ఆఫ్ S21 FE వర్షన్. హోప్ మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. మీకు కనుక S21 వర్సెస్ OnePlus 9RT కంపారిజన్ వీడియో చూడాలి అనుకుంటే లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. అండ్ మీరు కనుక ఇలాంటి మరిన్ని అన్బాక్సింగ్స్ చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పాకెట్ టెక్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.